ఉదయం నేను వాట్సాప్ చూస్తూ ఉన్నాను, ఏం ఫోటోలు వచ్చినాయి, ఎవరెవరు ఏం పెట్టారని చెప్పి చూస్తూ ఉంటే మా అమరావతి సాధికులు దాంట్లో రామ్ గోపాల్ వర్మ అనే అతను మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, మా ఐటీ శాఖ మంత్రులు లోకేష్ గారిని వాళ్ళకి కోకలు కట్టి ఫోటో పెట్టాడు. అదే కాకుండా గేదెల ముఖాలకి ఇలా ఫోటోలు పెట్టి వీళ్ళు గేదెలని అర్థం వచ్చేటట్టుగా ఫోటోలు పెట్టాడు. అందుకని ఈరోజు నేను పుల్లూరు పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ రామ్ గోపాల్ వర్మ మీద కేసు పెట్టడం జరిగింది. ఈ కేసు పెట్టి అతని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను పోలీసులకు చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నా పేరు ముత్తనపల్లి రామలింగం అండి. గార్లపాడు మాది, మద్దిపాడు మండలంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ మధ్యకాలంలో ఆర్జీవీ గారు గతంలో పెట్టిన పోస్టులు మళ్ళీ చూడడం అయింది. నేను మా ఫ్రెండ్స్ చూడడం అయింది. చూసి ఈ ఫోటోలకి ఏదన్నా ఫోటోల గురించి ఆలోచించే మార్గం ఏమైనా ఉందా అని చెప్పి అడిగితే కేసు పెడదామన్న నిర్ణయంతో నిన్న కేసు పెట్టడం జరిగింది. ఆర్జీవీ గారు ఎలక్షన్ టైంలో వ్యూహం సినిమాకి సంబంధించి ఈ ఫోటోలు మార్పింగ్ చేసి ఎలక్షన్ టైంలో వదిలేరు, బయటికి రాష్ట్రం మీదకి వదిలాడు. ఎవరి గురించి? నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో, లోకేష్ బాబు గారి ఫోటో, పవన్ కళ్యాణ్ గారి ఫోటో, దేవాంశ్ ఫోటో వెళ్ళి మార్పింగ్ చేసి కింద ఆడపిల్లకాయల బాడీలు పెట్టేసి తలకాయల వరకు చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది, లోకేష్ బాబు గారిది పెట్టారు. దేవాంశ్ ఫోటోకి వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని ఫోటో పెట్టారు. ఇవి చాలా చూడడానికి చాలా వల్గర్గా ఉన్నాయి సార్ ఫొటోస్. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తుల్ని ఆ రకంగా ఫోటోలు పెట్టేసి రాష్ట్రం వదలటం అనేది సరైన పద్ధతి కాదు. దానివల్ల ఏంటంటే మాకు ఎలక్షన్లో కొంత మాకు ఏదో చెడు జరిగిద్ది అనే ఆలోచనతో ఆ టైంలో అతను వదిలాడు. ఆ టైంలో అతన్ని మనం పనిష్ చేయించడం కరెక్ట్ కాదని చెప్పేసి మేము ఆ టైంలో ఆగాము. ఈ మధ్య కాలంలో కూడా ఇది వస్తూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం. అందుకని చెప్పేసి కేసు పెట్టడమే కరెక్ట్ అని చెప్పేసి మేము కేసు పెట్టాము సార్. కేసు ఏ స్టేషన్లో పెట్టారు? మద్దిపాడు పోలీస్ స్టేషన్లో పెట్టామండి. ఎఫ్ఐఆర్ ఏమైనా ఇచ్చారా? ఎఫ్ఐఆర్ ఇవ్వలేదు సార్. అదే ఈరోజు ఇస్తా ఉన్నారు. నిన్న కేసు పెట్టింది, ఈరోజు పోయి తీసుకోవాలండి. ఆర్జీవీని ఇక్కడ తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారని తప్పనిసరిగా చేయాలి కదా సార్. చేయాలనే కదా నేను కేసు పెట్టింది. మీ డిమాండ్ ఏంది? ఏం చెప్పదలుచుకుంటున్నారు పబ్లిక్? డిమాండ్ ఏం లేదండి. అతను చేసిన తప్పుకి అతను పనిష్మెంట్ అనుభవించాల్సిందే, జైలుకు పోవాల్సింది. అతను చేసిన తప్పని తను పరివర్తన చెందాలి. ఇతను చూసి సోషల్ మీడియాలో ఎవరైతే అసభ్యకరమైన పోస్టులు కానీ వ్యక్తిత్వ హననంతో మాటలు కానీ పెడుతున్నారో వీళ్ళందరికీ కనువిప్పు కలగాలి. దీని వెనక ఎవరన్నా బలమైన నాయకులు ఉన్నారని ఏమన్నా అనుకుంటున్నారా? మా బలమైన నాయకులు ఎవరు లేరు సార్. ఆర్జీవీకి ఎవరన్నా సపోర్ట్ చేస్తాం కానీ వైసీపీ వాళ్ళు ఉంటాం కానీ? ఆర్జీవీకి సపోర్ట్ అంటే అతని స్థాయిలో అతను జాతీయ డైరెక్టర్ కాబట్టి అతని స్థాయిలో అతనికి ఉంటారుగా. నేనే అతని అభిమానిని ఒకప్పుడు. ఇవాళ అతను చేసే పనులకి అతను చేసే చేష్టలకి బాగలేక మనం కేసు పెట్టాల్సి వచ్చింది. ప్రధానంగా ఏం చెప్పదలుచుకున్నారు? ప్రధానంగా చెప్పేది ఏం లేదు సార్. అతనికి పనిష్మెంట్ జరగాలి, పనిష్ చేయాలంతే, శిక్ష అనుభవించాలి. తను రియలైజ్ కావాలి నేను చేసింది పొరపాటు. అంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళని, ఆ వయసులో ఉన్న వాళ్ళని మనం ఈ రకంగా పోస్టులు పెట్టేసి జనాల్లో ఒక చులకన భావం ఏర్పడేటట్టు చేయడం అనేది తప్పు చేశానని తనకు తెలియాలంటే తను పనిష్ అవ్వాలి. అతను పనిష్ అయితే కానీ ఇక సోషల్ మీడియాలో వీరంగం చేసేవాళ్ళంతా దీన్ని చూసి ఇక ఆగిపోవాలి. ఇక వాళ్ళు రియలైజ్ కావాలంతా.